హైదరాబాద్లోని అంజయ్ నగర్లో ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు. శిథిలాలను తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. మనం ప్రస్తుతం అయితే కొండాపూర్ సమీపంలోని అంజయ్ నగర్లో అయితే ఉండడం అయితే జరిగింది. అయితే నిన్న కూలిపోయిన ఏదైతే 50 గజాలలో నిర్మించిన ఏడంతస్తుల భవనం ఏదైతే కూలిపోయిందో అదే చోటైతే మనం అయితే ఇప్పుడు ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా నిన్న చూసినట్టయితే సుమారు 12 గంటల 50 నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆ యొక్క బిల్డింగ్ అయితే చూసి ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురై ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తిన సిచ్యువేషన్స్ కూడా నిన్నైతే మనం చూడడం అయితే జరిగింది. తర్వాత ఇటు మనం చూసినట్లయితే ఆ యొక్క సమాచారాన్ని అందుకున్న ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కానీ, అటు పోలీసు కానీ, ఇటు హెల్త్ డిపార్ట్మెంట్లో ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ అందరూ కూడా సహాయ బృందాలు అయితే ఒకసారిగా ఈ యొక్క ఘటనా స్థలానికి అయితే రావడం అయితే జరిగింది. ఆ యొక్క ఘటనా స్థలాల్లో ఉన్న పగిలిపోయిన శిథిలాలన్నింటినీ కూడా తొలగిస్తున్న సమయంలో ఆల్రెడీ ఎక్కడైతే 2 మృతదేహాలు అయితే లభ్యమైంది కూడా మనమైతే చూడడం జరిగింది. తర్వాత ఇటు హైడ్రా కమిషనర్ గారు కూడా రంగనాథ్ గారు కూడా రావడంతో పాటు వారైతే రంగనాథ్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ కానీ, ఇక్కడ ఉన్న ఇల్లులు కానీ ఏవైతే ఇల్లీగల్గా నిర్మిస్తున్నారో వాటిని కూడా తొలగించే అవకాశాలు కూడా మేము ఉన్నాయంటూ కూడా వారైతే చెప్పారు. ప్రస్తుతం అయితే మనం ఈ యొక్క ఘటనా స్థలాల్లోనే అయితే ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ విధంగా అయితే పనులు నడుస్తున్నాయో, ఏ విధంగా అయితే ఆల్రెడీ కూలిపోయిన శిథిలాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న హైడ్రా అధికారులు అయితే తొలగించిన అయితే మనం చూస్తున్నాం. తర్వాత మనం చూసినట్టయితే ఇది ఒక వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్స్, అక్కడ ఏదైతే జేసీబీ తవ్వకాలు చేస్తుందో అదే చోట 50 గజాలలో నిర్మించిన 7 అంతస్తుల భవనం అయితే ఉండేది. కావున అది నిన్న మధ్యాహ్నం సమయంలో అటు కూలిపోవడంతో ఆ ఎదురుగా ఉన్న ఏదైతే 7 అంతస్తుల హాస్టల్ ఉందో దానిపైన కూడా ఆ యొక్క భవనకి సంబంధించిన కొన్ని స్లాబులు, పిల్లర్లు పడడంతో దాదాపు 4 ఫ్లోర్ల వరకు కూడా అక్కడైతే డ్యామేజ్ అవ్వడం కూడా జరిగింది. మీరు చూస్తున్నట్టయితే విజువల్స్లో ఆ యొక్క పగిలిపోయిన బిల్డింగ్ అయితే 4 అంతస్తుల వరకు కూడా ఇటు మెట్లు కానీ, ఇటు ర్యాంప్ కానీ, ఇటున్న సైడ్ వాల్ అంతా కూడా అటు పగిలిపోవడం అయితే జరిగింది. వెంటనే స్పందించిన అధికారులు కూడా ఆ హాస్టల్లో ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరినీ కూడా వేరే సురక్షితమైన చోటుకు అయితే తరలించడం అయితే జరిగింది. తర్వాత ఇటు చూసినట్టయితే ఈ యొక్క దీనికి ఆనుకున్న ఏదైతే ఈ యొక్క 50 గజాలు నిర్మించిన 7 అంతస్తుల భవనానికి ఆనుకున్న వైట్ ఫీల్డ్ అనే అపార్ట్మెంట్ ఉందో ఆ యొక్క 7 అంతస్తుల భవనం కూడా ఇటు కూలిపోవడంతో ఈ యొక్క వైట్ ఫీల్డ్లోని సి బ్లాక్ పైన కూడా చూడడం అయితే జరిగింది. ఒక పడ్డప్పుడు కూడా ఒక సి బ్లాక్లో ఉన్న ఒక సైడ్ అంతా కూడా డ్యామేజ్ అవడంతో అందులో ఉన్న వారందరినీ కూడా సురక్షితంగా అయితే ఇటు హైడ్రా అధికారులు కూడా, తర్వాత ఇతర ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా వేరే చోటుకైతే తరలించడం కూడా జరిగింది. తర్వాత ఇదే సంఘటన జరిగిన క్రమంలో ఈ యొక్క వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్లోని సి బ్లాక్లో ఆ 3వ అంతస్తులో నివసిస్తున్న ఒక అతను బెడ్ పైన పడుకున్నప్పుడు కూడా ఈ యొక్క సంఘటన జరగడంతో అతని పైన కొన్ని రాళ్ళు రప్పలు పడడంతో తక్షణమే అతను అయితే ఆసుపత్రికి కూడా బృందాలు అయితే తరలించడం అయితే జరిగింది. తర్వాత మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఈ యొక్క ఏరియా అంతటిని కూడా పరిశీలించి ఈ యొక్క ఏదైతే నాలా పైన నిర్మించినటువంటి ఈ యొక్క 50 గజాల ప్లాట్లో 7 అంతస్తుల భవనాన్ని ఏదైతే నిర్మించారో దానిపైన ఆ యొక్క ఓనర్ పైన, తర్వాత అటు బిల్డర్ ఇంకా కాంట్రాక్టర్ పైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. తర్వాత ఈ యొక్క ఏరియాలో ఎక్కడెక్కడైతే ఇటువంటి బిల్డింగ్లు ఉన్నాయో నాసిరకమైన కన్స్ట్రక్షన్స్తో పాటు ఇటు ఇల్లీగల్గా పర్మిషన్ లేకుండా 6 నుంచి 7 అంతస్తుల భవనాలు ఏవైతే నిర్మిస్తున్నాయో అవన్నిటిపైన కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా నిన్న వారైతే చెప్పడం అయితే జరిగింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భవనాలన్నీ కూడా ముఖ్యంగా నిర్మించడానికి కారణాలు ఏంటి అంటే 50 గజాలు, 70 గజాలు, 100, 150 గజాల ఈ యొక్క చిన్న చిన్న జాగాలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొని నాసిరకం కన్స్ట్రక్షన్తో అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ముఖ్యంగా హాస్టల్స్ని అయితే నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటు చూసినట్టయితే ఇటు గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ ఇవన్నీ కూడా ఇటు బాగా ఐటీ ఆఫీసులు ఉండడంతో పాటు ఇటు స్కూళ్ళు, కాలేజీలు, ఇటు సాఫ్ట్వేర్ ఆఫీసులు కూడా ఎక్కువ ఉండడంతో పాటు ఇటు ఎవరైతే ఉద్యోగులు కానీ, ఇటు స్టూడెంట్స్ కానీ, ఇటు విద్యార్థులు కూడా అందరూ కూడా హాస్టళ్లలో నివసించడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కాబట్టి వీరందరూ కూడా ఇటు హాస్టల్స్ని అయితే ఎక్కువ శాతం నిర్మించడం అయితే జరుగుతుంది. అదే చూసినట్టయితే వీరందరూ కూడా ఈ యొక్క చిన్న చిన్న ప్లేసులలోనే అక్రమ నిర్మాణాలు చేస్తూ తర్వాత ఈ యొక్క అధికారులు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ పట్టించుకునే పరిస్థితిని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు కానీ, తర్వాత ఇతర మున్సిపల్ అధికారులు కూడా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇటు పర్మిషన్లు లేనప్పుడు వారైతే అందరూ కూడా వచ్చి చెక్ చేసి ఆ పర్మిషన్లు ఉన్నాయా లేవంటూ కూడా చెక్ చేయాల్సిన అవసరం అవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క బిల్డింగ్లో మనం చూసినట్టయితే గత 4 నెలల కింద ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయితే ఆపేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఓనర్ సాజిద్ ఎవరైతే ఉంటారో అక్రమంగా నిర్మాణం అయితే చేపడుతున్నాడు. దీనికి కానీ ఇప్పుడైతే ఆ రోజు వాళ్ళ అధికారులు కనుక స్ట్రిక్ట్గా దీన్ని తీసి బిల్డింగ్ని సీజ్ చేసి, లేదా ఆ రోజు దీని యొక్క బిల్డింగ్ని అధికారులు కొలాప్స్ చేసి ఉంటే ఈరోజు నిండు ప్రాణాలు అయితే కోల్పోయే పరిస్థితి కూడా వచ్చేది కాదు. ఇటు చూసినట్టయితే ఎవరైతే బీహార్లో పనిచేస్తున్న 2 టైల్స్ కార్మికులు కూడా ఈ యొక్క బిల్డింగ్ నేల కూలిపోవడంతో అందులో 2 కార్మికులు కూడా మృత్యుందం అయితే జరిగింది. మరి ఈరోజు ఆ యొక్క కార్మికులకు మరి ఎవరు ఇస్తారు?
ఎవరు మరి ఆ కార్మికులు వీళ్ళకి ఏమైనా నష్టపరిహారం కలిగిస్తారా లేదా వారి ఫ్యామిలీకి సంజాయిషి చెప్తారా అనేది పైన కూడా ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పుడు చూసినట్టయితే ఆల్రెడీ పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తులో ఉన్నారు. ఏ విధంగా మరి ఎందుకు ఈ విధంగా అంటే ఇక్కడ ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోలేదు, ఈ సాజిద్ కానీ కాంట్రాక్టర్ కానీ ఎందుకు నాసిరకంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనే అంశాలపైన కూడా, తర్వాత ఇటు ఇంకెన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఇటువంటివనే అంశాలపైన కూడా, తర్వాత ముఖ్యంగా ఈ సాజిద్ ఇటువంటివి వ్యాపారాలు కానీ ఇటువంటి బిల్డింగ్లు కానీ ఎన్ని సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనే అంశాలపైన కూడా ఇప్పుడైతే పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. తర్వాత మనం చూసినట్టయితే ఆల్రెడీ నిన్న కూలిపోయిన దాంతో అధికారులందరూ కూడా దాన్ని అయితే ఇక్కడ నుంచి ఎత్తిపోసే పనులు కూడా ఆల్రెడీ ప్రారంభించారు. కాకపోతే నైట్ పడిన కుండపోత వర్షానికి అధికారులకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దాన్ని తీయడానికి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆ ఒక కూలిపోయిన బిల్డింగ్ వల్ల ఇటు మనం చూసినట్టయితే ఈ యొక్క ఏరియాలో కరెంటు లేకపోవడం ఒక ఇబ్బంది అయితే, ఇటు పడిన భారీ వర్షం నైట్ దాదాపు సుమారు 11 నుంచి దాదాపు ఉదయం 3 గంటల వరకు కూడా 4-5 గంటల పాటు ఇటు బాగా కుండపోత వర్షం పడడంతో ఇటు అధికారులకు కూడా ఆ యొక్క తీసేసే పనిని కూడా తీవ్ర ఇబ్బందులు కూడా కలిగించినట్టు కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. తర్వాత ఇటు చూసినట్టయితే ఈ యొక్క సాజిద్ని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు కూడా ఇటు పోలీసులు అయితే చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఈ యొక్క అధికారులందరూ కూడా ఈ యొక్క ఏదైతే అంజయ్ నగర్ కాలనీ ఉందో, ఈ అంజయ్ నగర్ బస్తీ ఉందో, ఈ బస్తీ మొత్తంలో కూడా ఇటువంటి బిల్డింగ్లు ఎన్నైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా తొలగించాలని అయితే నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. తదుపరి ఈ యొక్క గల్లీ ఏదైతే ఉందో, ఈ యొక్క బిల్డింగ్ కుప్పకూలిపోయిన గల్లీ ఏదైతే ఉందో ఆ యొక్క గల్లీలో కూడా నివసిస్తున్న వారందరినీ కూడా, ముఖ్యంగా ఎవరైతే ఈ గల్లీకి ఆనుకొని ఆ బిల్డింగ్ ఆనుకొని చుట్టుపక్కల వారందరినీ కూడా వేరే ప్లేస్లకు అయితే తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తదుపరి తరలించిన తర్వాత ఇటువంటి బిల్డింగ్లన్నీ ఐడెంటిఫై చేసి కూల్చేసే అవకాశం కూడా ఉందంటూ కూడా చెప్తారు. తర్వాత మనం చూసినట్టయితే ఆ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో, సో 4 ఫ్లోర్లు డ్యామేజ్ అయిన ఏదైతే బిల్డింగ్ ఉందో అధికారులు దాన్ని కూడా తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అది కూలిపోయింది. తర్వాత అక్రమంగా అది కూడా ఒక 100 గజాల్లోనే 7 అంతస్తులు నిర్మించినందుకు ఆల్రెడీ ఒక బిల్డింగ్ కూలిపోయి దానికి సగం కంటే ఎక్కువ కూడా దాదాపు 30% డ్యామేజ్ అవ్వడంతో రేపో మాపో కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అధికారులు కూడా దాన్ని కూడా తొలగించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇటు మనం ముఖ్యంగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఒక బిల్డింగ్ కూలిపోవడంతో ఇటువంటి బిల్డింగ్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తా అంటూ కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ యొక్క కూలిపోయిన బిల్డింగ్ చోట అయితే వేగంగా అయితే అధికారులు అయితే వారి యొక్క పనులు అయితే చేస్తున్నారు. రాత్రి పగలు కూడా కష్టపడి ఒక శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా వెలికి తీసి బయటికి షిఫ్ట్ చేసే పని కూడా చేస్తున్నారు. తర్వాత ఇటు చూసినట్టయితే ఆల్రెడీ ఇద్దరు కార్మికులు అయితే ఆల్రెడీ మనం చూసినట్టు 2 మృతదేహాలు అయితే లభ్యమైనాయి. ఒకవేళ ఈ యొక్క శిథిలాలు తీస్తున్నప్పటికీ కూడా ఇంకేమైనా మృతదేహాలు కూడా లభ్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో పలు చోట్ల ఈ విధంగా అయితే ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు జరిపిస్తున్నాయో ఇటువంటి పైన కూడా గవర్నమెంట్ కానీ, ఇటు హైడ్రా కానీ, ఇటు తదుపరి ఇతర మున్సిపల్ ఆఫీసర్లు కూడా అందరూ కూడా కాస్త దృష్టి సారించి ఇటువంటి అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టాలంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే తీవ్ర ఆందోళనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ఇటు చూసినట్టయితే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఇటు జిహెచ్ఎంసీ ఆఫీసర్ కానీ, జోనల్ ఆఫీసర్లు కానీ ఎందుకు మరి పనిని సరిగా చేయట్లేదు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కనుక ఆల్రెడీ ప్రతి ఏళ్ళ ఒక్కొక్క ఏరియా కూడా ఒక్కొక్క జిహెచ్ఎంసీ ఆఫీసర్కి ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలో తిరిగి వారు ఇటువంటి అక్రమ నిర్మాణాలను కూడా చెక్ పెట్టాలి. కానీ మరి ఎందుకు చెక్ పెట్టట్లేరు? ఇటు లంచాలు తీసుకుంటున్నారా లేదా ఇతర ఏమైనా గిఫ్ట్లు కానీ మరి తీసుకొని ఇటువంటి అక్రమ నిర్మాణాలను వదిలేస్తున్నారా అనే అంశాలపైన కూడా ఇటు క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తున్నాయి. సో ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైతే హైడ్రా అధికారులు, తర్వాత ఇతర ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే ఇక్కడ ఉన్న వారందరినీ కూడా సురక్షితంగా వేరే చోటుకైతే తరలించి ఈ యొక్క ఏరియానైతే ఇప్పటికి కూడా క్లీన్ చేసే పనులలో అయితే ఉన్నారు. కెమెరామ్యాన్ జయకృష్ణతో రిపోర్టర్ శివ.